సో ఫ్రెండ్స్, ఫైనల్గా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ప్రీమియర్కి అయితే వెళ్ళొచ్చేసాను. యూట్యూబ్లో ఫస్ట్ జెన్యూన్ రివ్యూ అయితే మనదే. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఏదో కామెంట్ పెట్టి సపోర్ట్ చేయండి, సరేనా? ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా అఫీషియల్ రీమేక్ అని తెలుసు మనకి. దేనికి? రైడ్ మూవీకి. ఆ రైడ్ సినిమాని ఎప్పుడో చూసేసాను. అయినా సరే మిస్టర్ బచ్చన్ మూవీ కోసం కొంచెం ఎక్సైట్మెంట్తోనే వెళ్ళా. సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, ట్రైలర్ కట్ కూడా బాగుంది. హరీష్ శంకర్ కూడా రీమేక్స్ని కొంచెం బాగా డీల్ చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. మరి సినిమా ఎలా ఉందనేది ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను. ఫుల్ కామెడీగా, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం నా ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళగక్కేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసి అప్పుడు ప్రాపర్గా కామెంట్ పెట్టండి, ఈవెన్ రవితేజ ఫ్యాన్స్ కూడా. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో చెత్త అంతా మాట్లాడుకునే ముందు కొంచెం మంచి కూడా ఉంది, అది కూడా మాట్లాడేసుకుందాం. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా అద్దరిపోయాయి భయ్య. మిక్కీజే మేయర్ అయితే మ్యూజిక్ ఇరగదీస్తాడు. బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్సే ఈ సినిమాకి పెద్ద హైలైట్ పాయింట్ అనమాట. ఇంకా తర్వాత హీరోయిన్ని ఎక్కడెక్కడ ఎలా చూపించాలి, ఎలా ఎక్స్పోజ్ చేయించాలి, ఎంత హైలైట్ చేయాలి, వీటి మీద మన డైరెక్టర్ అయితే కాన్సన్ట్రేషన్ చేశాడనమాట. హీరోయిన్ మీద పెట్టిన శ్రద్ధ కొంచెం ఒక 10% అయినా స్టోరీ మీద పెట్టుంటే సినిమా ఎక్కడో ఉండేది. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారి రిఫరెన్స్ సీన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ 2 క్యామియోస్ ఉంటాయి, అవి సర్ప్రైజింగ్, నేనేం చెప్పట్లేదు కానీ అది. ఇంకా మళ్ళీ రవితేజ 1-2 కొన్ని పవర్ఫుల్ సీన్స్ చెప్పించారు, పవర్ఫుల్ డైలాగ్స్ ఇంటర్వల్ దగ్గర అనుకుంటా. ఆ సీన్స్ ఇంతే భయ్య సినిమాలో బాగున్నవి, ఇంకా ఏమీ లేవు. చెప్తున్నా కదా, మిగిలిన సినిమా అంతా కూడా పరమ రొట్ట సినిమా అనమాట. యాక్చువల్లీ ఆ రైడ్ మూవీని మొత్తం చెడదొబ్బేశారు. మన హరీష్ శంకర్ పోనీ జెన్యూన్గా రీమేక్ చేశాడంటే లేదు. అసలు సినిమా స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఏమి ఉండదు భయ్య. ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీయే మొదలు అవ్వదు. ఎంతసేపు ఆ హీరోయిన్తోని రొమాన్సు, లేదు అంటే కామెడీ, మధ్యలో 1-2 సీన్స్లో స్టోరీని చూపిస్తారు అంతే. సినిమా అసలు స్టోరీ మొదలయ్యేదంతా కూడా ఇంటర్వెల్ దగ్గర అనమాట. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్లో హీరోయిన్తో రొమాన్సు, ఆ సాంగ్లు ఎందుకురా బాబు, చూసే వాళ్ళకి చిరాకు వచ్చేది అనమాట. ఇప్పుడే కరెక్ట్గా స్టోరీలోకి దిగాడు, ఆ సీరియస్గా వెళ్తుంది సినిమా, అరే బాగుందిరా సినిమా అనిపిస్తుంది కదా. సడన్గా ఏదో ఒక సాంగ్ వచ్చేది, లేదంటే సడన్గా ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది, ఒక కామెడీ సీన్ వస్తుంది. మొత్తం మన మూడ్ అంతా చెడగొట్టుద్ది అనమాట. మీకు అర్థమవుతుంది కదా నా సిచ్యువేషన్ థియేటర్లో ఎలా ఉందో. అరే అసలు ఏం జరుగుతుందరా, నాకైతే ఏం అర్థం కాలేదు. హరీష్ శంకర్ మొత్తం కూడా చెడగొట్టేశాడు భయ్య. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ నా చిన్నప్పుడు రీమేక్ని తీయగలిగాడు, ఆ తర్వాత పెద్ద ఏమీ లేదు. చెప్తున్నా కదా, మొత్తం అంతా హీరోయిన్ చూపించడం వీటి మీద అనమాట. హీరో రవితేజ గారు కూడా ఇక నుంచి ఇలాంటి సినిమాలు ఆపేస్తే మంచిది. రీమేక్స్ అస్సలు చేయకూడదు. ఆయన కొంచెం ఒరిజినల్ స్టోరీస్ మీద దృష్టి పెట్టి ఆయన ఏజ్కి తగ్గట్టు మలయాళం వాళ్ళు తీస్తారు కదా, మోహన్ లాల్ వీళ్ళు, అలాంటి మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు కానీ, లేకపోతే వెంకటేష్ లాగా మల్టీ స్టారర్ సినిమాలు కానీ చేసుకుంటే మార్కెట్ అంతో ఎంతో నిలబడుద్ది. లేదు ఇలా చిన్న హీరోయిన్స్తో, అంటే చిన్న ఏజ్ హీరోయిన్స్తో డ్యాన్సులు వేస్తాను, రీమేక్ సినిమాలు చేస్తాను, రొటీన్ స్టోరీల జనాలకు అందిస్తాను అంటే మనం ఇదివరకు చూసాం కదా ఏం జరిగిందో, అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఈ సినిమా అయితే కష్టమే బాసు, చెప్తున్నా కదా. రవితేజ ఫ్యాన్స్కి కూడా చిరాకు తెప్పించే సినిమా అనమాట. హరీష్ శంకర్ని తిట్టుకుంటారు. అసలు నాకు కామెడీ ఏంటంటే చెప్పనా, ఇలాంటి చెత్త కంటెంట్ తోటి ప్రీమియర్కి వెళ్ళడం అనమాట. అసలు ముందు రోజు ప్రీమియర్స్ వేయాలనే ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ అంత కాన్ఫిడెన్సా సినిమా హిట్ కొట్టేస్తుందని. ఇప్పుడు తెలిసింది కదా రిజల్ట్ ఏంటో. ఇంత విన్నా తాత కూడా మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళారనుకో, మీ కర్మ, నేనేమీ చేయలేను. సినిమా అయితే చెత్తలా ఉంది, అంటే మరీ చెత్తలా కాదులే, దరిద్రంగా ఉంది. ఓకే, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5 మాత్రమే. సో అది విషయం మరి.